రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతదేశ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పర్యటించనున్నారు. అయితే ఆయన హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని మీటింగ్ని ఇన్వైట్ చేయనున్నారు. అయితే ఈ మెయిన్ మీటింగ్లో ప్రతి అంశానికి సంబంధించి ఉగ్రవాదుల దాడికి సంబంధించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మిలిటరీ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దాని గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆర్మీ చీఫ్ పర్యటనతో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అన్ని మిలిటరీ విభాగాలతో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్రత్యేక సమావేశం జరపనున్నారు. ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పూర్తిగా బార్డర్ వెంట కూడా సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలు పెరిగాయి. కాశ్మీర్కి భారత ఆర్మీ చీఫ్ చేరుకున్న నేపథ్యంలో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి నుంచి ఉగ్రవాదుల కోసం జల్లడపడుతున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే నిన్న అండ్ ఇవాళ జరిగిన క్రాస్ ఫైరింగ్లో కూడా నిన్న ఫౌజీ ఆసిఫ్ అనే వ్యక్తి ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో అంటే అతన్ని కూడా హతమార్చారు. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరికి లేకపోయేసరికి అతడి ఇంట్లో పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రి కనిపించింది. ఈ నేపథ్యంలో భారత బలగాలు మట్టుపెట్టాయి, అతన్ని హతమార్చాయి. సో అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో ఉగ్రవాదులకు సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ వాళ్ళు కూడా వాళ్ళను గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. భారీగా బార్డర్ దగ్గర భారీగా వాహనాలను మోహరించారు. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బార్డర్ దగ్గర మోహరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన ద్వివేది జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం పహల్గామ్కు ఆర్మీ చీఫ్ ద్వివేది వెళ్తారు. అక్కడంతా జరిగిన సిచ్యువేషన్ ఎలా జరిగిందనే దాని గురించి కూడా చూస్తారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే ఆయన కాశ్మీర్కి చేరుకున్నారు. అయితే ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే క్రాస్ ఫైరింగ్లో ఉగ్రవాదుల మధ్య అలానే ఇండియన్ సోల్జర్స్కి మధ్య జరిగిన క్రాస్ ఫైరింగ్లో కొంతమంది ఉగ్రవాదులను ఇప్పటికీ 2 ఉగ్రవాదులను కూడా హతమార్చారు. అయితే ఇందులో అన్ఫార్చునేట్లీ 2 సోల్జర్స్కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. బట్ లష్కరే త్వయిబాకి సంబంధించిన చీఫ్ కమాండర్ని కూడా అల్తాఫ్ అలీని కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి చేరుకున్నారు ఇండియన్ ఆర్మీ చీఫ్. ఇదే విధంగా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. పారామిలిటరీ బలగాలు ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళ సెలవులను కూడా రద్దు చేసి వెంటనే జమ్మూ కాశ్మీర్కి చేరుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో కూడా ఒక స్పెషల్ మీటింగ్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరిపిన తర్వాత సెలవులపై వెళ్లిన జవాన్లను కూడా తిరిగి రావాలని కూడా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే ఏదైతే వాహనాలు ఉన్నాయో బార్డర్ దగ్గర కూడా మోహరించారు. యుద్ధ ట్యాంకులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, భారీగా మోహరించారు. అదేవిధంగా ప్రజెంట్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లోని మిలిటరీలో ఉన్న ప్రతి వింగ్కి సంబంధించి ప్రతి విభాగానికి సంబంధించి ఆయన ఒక హై లెవెల్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రజెంట్ అక్కడి పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఒక ఉగ్రవాది ఇంటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితికి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదేవిధంగా ఇవాళ క్రాస్ ఫైరింగ్ జరిగిన నేపథ్యంలో ఎవరైతే అల్తాఫ్ అలీ లష్కరే తోయిబా చీఫ్ కమాండర్, ఇతను చాలా కీలక ఆపరేషన్లో వ్యక్తి, చాలాసార్లు అటాక్ చేసిన వ్యక్తి, ఈ ఉగ్రవాదిని కూడా హతమార్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ కూడా పలు రకాల ఆపరేషన్ కూడా చేపడుతుంది, సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. సో దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. Okay.
ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్కి చేరుకున్నారు. అక్కడ ఉగ్ర దాడి తర్వాత, పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అండ్ కంప్లీట్గా ఎన్ని విభాగాలు ఉన్నాయో ప్రతి విభాగంతో కూడా ఒక స్పెషల్ మీటింగ్ని కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో జరగబోయే కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఏవైతే ఉగ్రవాదుల హైడౌట్స్ ఉన్నాయో వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో దాని ఆధారంగా ప్రతి ఒక్కరిని బయటికి తీసి మరి కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న జరిగిన సర్చ్ ఆపరేషన్లో ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడి చేశారో అందులో అనుమానితుడిగా ఉన్న ఒక వ్యక్తికి, ఒక ఉగ్రవాదికి సంబంధించిన ఇంటిని కూడా ధ్వంసం చేశారు భారత బలగాలు. అదేవిధంగా ఇవాళ క్రాస్ ఫైరింగ్ జరిగిన నేపథ్యంలో లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన కమాండర్ టెర్రరిస్ట్ అయిన అల్తాఫ్ అలీని కూడా హతమార్చారు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. సో ఈ విధంగా అటు బార్డర్ దగ్గర కూడా భారీగా వాహనాలను, యుద్ధ వాహనాలను కూడా మోహరించినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి భారత ఆర్మీ చీఫ్ రావడం అనేది ఆ టెన్షన్ని మరి కాస్త పెంచింది. అయితే ఇవాళ ఉదయం కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు, ఒక మినీ కైండ్ ఆఫ్ ఫైరింగ్ ఓపెన్ చేశారు రైఫిల్స్తో, అదేవిధంగా స్మాల్ వెపన్స్తో కూడా వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు. అయితే ఆ కాల్పులకి కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇన్నిసార్లు దయాదాక్షిణ్యం చూపిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. రీసెంట్గా ఒక 2 రోజుల కిందట పెహల్గామ్లో విచక్షణ రహితంగా అక్కడికి వచ్చిన అమాయకుల పైన, పర్యాటకుల పైన విచక్షణ రహితంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అక్కడికి వచ్చిన పర్యాటకుల పైన దారుణాతి దారుణంగా దాడికి పాల్పడ్డారు. మతం అడిగి, వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళను హతమార్చారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది, ఇండియన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళ హైడౌట్స్ ఏంటి, కొండ ప్రాంతాలు కావచ్చు, అడవి ప్రాంతాలు కావచ్చు, లేదా ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో ప్రతి చోట కూడా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో కూడా ఒక కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన విన్యాసాలను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధ నౌకలను కూడా తీసుకొచ్చి దానికి సంబంధించి కంప్లీట్గా ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉండాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని కూడా దానికి సంబంధించి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పటికే కొన్ని ఆంక్షలను కూడా పాకిస్తాన్ పైన భారత్ విధించడం జరిగింది. 1960 నాటి ఏదైతే నీళ్లకు సంబంధించి ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పాకిస్తాన్ హై కమిషన్ లెవెల్ ఆఫీసర్స్ ఇండియాలో ఉంటారో వాళ్ళు మరో 48 గంటల లోపల ఇండియాని వదిలిపెట్టి వెళ్ళాలి అని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆదేశించింది. అదేవిధంగా వాఘా బార్డర్ దగ్గర కూడా ఎలాంటి అనుమతులు ఉండవు, ఎలాంటి వారిని కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి వారిని కూడా అనుమతించబోమని కూడా చాలా స్ట్రిక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే డిసిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ప్రజెంట్ అయితే చాలా చోట్ల ఎన్కౌంటర్కి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకుంటే ఒక దగ్గర క్రాస్ ఫైరింగ్ జరిగింది, అక్కడ ఉగ్రవాదులను హతమార్చారు భారత బలగాలు. సో భారీగా పారామిలిటరీ బలగాలను కూడా బోర్డర్ దగ్గర తరలించారు. ఎవరైతే జవాన్లు హాలిడే మీద, అంటే వాళ్ళు సెలవులు తీసుకొని ఎవరైతే వెళ్ళారో వెంటనే ఆ సెలవులు ముగించుకొని కూడా తిరిగి రావాలని కూడా ఆలోచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అనంతనాగ్ జిల్లాలోని అనంతనాగ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతనాగ్ హాస్పిటల్ ఇది. ఏదైతే పెహల్గామ్లో దాడి జరిగిన తర్వాత దానిలో గాయపడిన బాధితులను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. 6గురిని, ఏదైతే ఈ కాల్పులో గాయపడిన 6గురిని, మరొకరు హార్ట్అటాక్ రావడంతో వారిని కూడా కాల్పుల నేపథ్యంలో హార్ట్అటాక్ వచ్చిన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ అనంతనాగ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అందించారు. నిన్న ఉదయం 3 డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం 4 గంటలకు మిగిలిన అందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారంటూ కూడా ఈ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. వీరందరూ కూడా ఐసీయూలో
ట్రీట్మెంట్ ఇచ్చి మెరుగైన వైద్యం అందించిన తర్వాత వారందరూ కోలుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వారిని డిశ్చార్జ్ చేశారు. వారందరూ కూడా వారి వారి ప్రాంతాలకు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండటంతో వారు ఈరోజు మార్నింగ్ వారికి మార్నింగ్ 4కి ఫ్లైట్ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వారి వారి సొంత ఊర్లకు పయనమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికన్నా ముందు అనంతనాగ్ కన్నా ముందు శ్రీనగర్లో కూడా హాస్పిటల్లో కూడా కొంతమందిని జాయిన్ చేశారు. అంటే విషమంగా ఉన్న వారిని అక్కడ జాయిన్ చేశారు. అక్కడ కొంతమంది విషమంగా ఉండడంతో వారిలో కూడా కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు. ఆ సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించారు. అక్కడే మృతదేహాలకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పెహల్గాం వెళ్ళి ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని అమిత్ షా పరిశీలించారు. అక్కడ ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఇక్కడ ఒకవైపు అనంతనాగ్ జిల్లాలోని అనంతనాగ్ హాస్పిటల్, మరోవైపు శ్రీనగర్ హాస్పిటల్లో కూడా ఈ బాధితులకు ట్రీట్మెంట్ అందించారు. ఇక్కడ ప్రజెంట్ ఎవరు కూడా అనంతనాగ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ అనంతనాగ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ కూడా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, అనంతనాగ్ హాస్పిటల్.